హాయ్ ఫ్రెండ్స్, యాప్టివ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. టార్గెట్ ఏఎల్పి మరియు టెక్నీషియన్స్ సిరీస్లో మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని సెక్షన్ వైజ్గా రీజనింగ్ ప్రాక్టీస్ సెట్స్ అలాగే మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్ మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైతే ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అవుతున్నారో మన యూట్యూబ్ ఛానల్ నుంచి 2 సిరీస్ మీకోసం ఇవ్వడం జరిగింది. ఒకటి 60 days మ్యారథాన్ సిరీసు. ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో మనం కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్లో సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారం ఒక్కొక్క చాప్టర్ బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మనం కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత ఇంకేం చేయాలి, మాక్ టెస్ట్ అనేవి రాయాలి. దానికోసం ఏం చేశాను, మళ్ళీ మీకోసం ప్రాక్టీస్ సెట్స్ అనేవి తీసుకొచ్చాను. రీజనింగ్ ప్రాక్టీస్ సెట్స్ అలాగే మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇందులో మనం మెయిన్గా ఏం చేయాలంటే ప్రాక్టీస్ సెట్స్లో మనం క్వశ్చన్స్ని డిఫరెంట్ వేస్లో చేయాలి. కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చేయాలి, కొన్ని క్వశ్చన్స్ షార్ట్ ట్రిక్స్ ద్వారా చేయాలి, కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేయాలి. ఇవన్నీ మనకు తెలియాలంటే మీరు ఈ సిరీస్ని కంప్లీట్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ నేను క్లాస్లో ఏదైతే చెప్తున్నానో దానికి సంబంధించిన పీడిఎఫ్ యాప్టివ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను. సో అక్కడ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత క్వశ్చన్ కనబడిన తర్వాత మీరు వీడియో పోస్ట్ చేయండి, మీ ఓన్గా క్వశ్చన్ సాల్వ్ చేయండి, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇలాగే వీడియో చూడండి, ఎందుకంటే మీకు ఏమవుతుంది, ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసే ఫీల్ వస్తుంది అనమాట. రైట్, మనం ఎగ్జామ్లో మాత్రం క్వశ్చన్స్ అనేవి కొన్ని క్వశ్చన్స్ జనరల్ వేలో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ లాజిక్స్ యూజ్ చేసి చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం షార్ట్ ట్రిక్స్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ రీడింగ్లో కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి. ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలో తెలిస్తే జాబ్ పక్క, అది మనకు తెలియాలి. అది తెలియాలంటే ఏంది, ఫస్ట్ చాప్టర్ వైజ్ సిరీస్ నేర్చుకోవాలి. చాప్టర్ వైజ్ సిరీస్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఏ క్వశ్చన్ కొంచెం ఎక్కువ టైం పడుతుందో ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ఈ ప్రాక్టీసెస్లో ఏమవుతుంది, ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలో ఇంకో క్లారిటీ వస్తుంది. రైట్, అలాగే నెక్స్ట్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మీద అప్లై చేయాలి అంటే మళ్ళీ 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేసి క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కుదరలేదు అనుకోండి, డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ 2 పాయింట్స్ అప్లై కాకపోతే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు దాకా ఏవైతే పాయింట్స్ చెప్పానో ఆ పాయింట్స్ని బేస్ చేసుకుని మనం మాక్ టెస్ట్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇది సింప్లిఫికేషన్. మనం బాడ్మాస్ రూల్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇక్కడ చిన్న చిన్న నెంబర్సే కాబట్టి డైరెక్ట్గా చేసేయండి. ఫస్ట్ బ్రాకెట్ ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ మళ్ళీ ఇక్కడ 7 - -3 ఎంత అవుతుంది, 7 + 3 10 అవుతుంది. 40 డివైడెడ్ బై 10, 40/10 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. టోటల్ ఈ మొత్తం వాల్యూ ఎంత అవుతుంది, 4 -6 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు -24. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, if the ratio of the corresponding sides of 2 similar triangles is 2:3, then the ratio of their corresponding altitude is అన్నాడు. ఇక్కడ చిన్న ప్రాపర్టీ, ఆ చిన్న ప్రాపర్టీ తెలిస్తే ప్రాబ్లం సెకండ్స్లో అయిపోతుంది. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయంట. సిమిలర్ ట్రయాంగిల్స్లో సైడ్స్ రేషియో ఏదైతే ఉందో కరెస్పాండింగ్ ఆల్టిట్యూడ్ రేషియో కూడా అదే అవుతుంది. ఆ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్లో సైడ్స్ రేషియో ఏదైతే ఉందో ఆల్టిట్యూడ్ రేషియో కూడా అదే అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, బ్రిజేన్ కెన్ పెయింట్ ఎ రెడ్ వాల్ ఇన్ 10 hours వైల్ బళ్ళారి కెన్ వైట్ వాష్ ద వాల్ కంప్లీట్లీ ఇన్ 12 hours. ఇఫ్ బ్రిజేన్ అండ్ బళ్ళారి వర్క్ ఆల్టర్నేట్ క్వశ్చన్ ఇది, ఫర్ an hour ఈచ్ స్టార్టింగ్ when a wall just has cement on it till when it is completely painted red, how many hours will it take to paint the entire wall red? ఈ క్వశ్చన్ నేను ప్రీవియస్ సెట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ మోడల్ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా రిపీట్ చేశాడు. అందుకే మీరు మాక్ టెస్ట్ రాస్తే ఏమవుతుంది, సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అయినప్పుడు వాటికి మనకు కొన్ని షార్ట్ ట్రిక్స్ ఉంటాయి అనమాట. ఆ షార్ట్ ట్రిక్స్ చెప్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ జనరల్ లెవెల్లో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వితిన్ 2 secondsలో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి. ఒకసారి క్వశ్చన్ చూడండి. బ్రిజెన్ అనే పర్సన్ 10 hours
రెడ్ పెయింట్ వేస్తాడు, వాళ్ళకి రెడ్ పెయింట్ వేస్తాడు. అలాగే బళ్ళారి అనే పర్సన్ ఏం చేస్తున్నాడు, 12 అవర్స్లో వైట్ వాష్ చేస్తున్నాడంట. అంటే మనం ఒకటేమో వర్క్ చేస్తున్నాడు, ఇంకొంచెం ఏం చేస్తున్నాడు, మనం చేసిన వర్క్ని తుడిపేస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, తుడిపేస్తే ఏమవుతుంది, అండ్ నెగిటివ్ ఎఫిషియన్సీ వస్తుంది. ఇది బ్రెజిన్ అండ్ బళ్ళారి వర్క్ ఆల్టర్నేటివ్లీ. ఫస్ట్ 1 అవర్ బ్రెజిన్ చేస్తాడు, నెక్స్ట్ 1 అవర్ బళ్ళారి చేస్తాడు. ఇలా చేసే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, అంటే టోటల్ ఆ ఇల్లు రెడ్ కలర్ పెయింట్ చేయడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది. ఫస్ట్ అసలు వర్క్ ఏదో మనకు తెలియదు కదా, ఆ వర్క్ తీసుకోండి. వర్క్ ఎలా వస్తుంది, ఎల్సిఎం ద్వారా. 10కి 12కి ఎల్సిఎం ఎంత, 60. ఇక్కడ ఏం చేస్తారు, 60 ఇటుకలకి మనం పెయింట్ వేయాలి అనుకోండి. సో బ్రెజిన్ 10 అవర్స్లో 60 ఇటుకలకి పెయింట్ చేస్తాడు. పర్ అవర్ ఎన్ని ఇటుకలు పెయింట్ చేస్తాడు, 60/10 అంటే 6, రెడ్డే కాబట్టి ప్లస్. బళ్ళారి ఏం చేస్తున్నాడు, 60 ఇటుకల్ని 12 అవర్స్లో వైట్ వాష్ చేస్తున్నాడు. పర్ అవర్ ఎన్ని ఇటుకలకి వైట్ వాష్ చేస్తాడు, 60/12 అంటే 5, వైట్ వాష్ కాబట్టి నెగిటివ్ ఎఫిషియన్సీ. సో ఫస్ట్ బ్రెజిన్, తర్వాత బళ్ళారి. ఫస్ట్ 1 అవర్, సెకండ్ అవర్ బళ్ళారి అనమాట. ఫస్ట్ అవరు బ్రెజిన్ ఎన్ని ఇటుకలకు పెయింట్ చేస్తాడు, 6 ఇటుకలకి. బళ్ళారి ఎన్ని ఇటుకలకి వైట్ వాష్ చేస్తాడు, 5 ఇటుకలకి, నెగిటివ్, రైట్. ఈ రెండు 2 అవర్స్కి ఎన్ని ఇటుకలు పెయింట్ చేస్తారు, 1 ఇటుక్కి. 6 - 5 ఎంత, అన్నీ కదా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెగిటివ్ ఎఫిషియన్సీ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆ పాజిటివ్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో తీసేయండి. 60 - 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 54. ఫస్ట్ ఈ వర్క్ చేయండి, రైట్. 1 ఇటుక పెయింట్ చేయడానికి 2 అవర్స్ టైం పడుతుంది. 54 ఇటుకలు పెయింట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇంటూ 54 ఇంటూ 54, ఓవరాల్గా 108 అవర్స్. 54 ఇటుకలు పెయింట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది పేరు అవుతుంది కదా. ఫస్ట్ బ్రెజిన్ బళ్ళారి, మళ్ళీ బ్రెజిన్, మళ్ళీ బళ్ళారి, ఇలా పేరు అయిపోయింది. ఈసారి నెక్స్ట్ ఏం చేస్తాడు, బ్రెజిన్ చేయాలి. ఈ బ్రెజిన్ ఇంకెంత వరకు మిగిలింది, టోటల్ 60లో 54 అయిపోయింది. ఈసారి ఎవరు చేయాలి, బ్రెజిన్ చేయాలి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఇటుకలు ఉన్నాయి, 6 ఇటుకలే కదా. సో ఈ 6 ఇటుకలు చేయడానికి ఎంత టైం పడుతుంది, 1 అవర్ టైం పడుతుంది. సో ఓవరాల్గా 109 అవర్స్లో 60 ఇటుకలకి పెయింటింగ్ రెడ్ పెయింట్ వేస్తారు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా సింగిల్ ట్రిక్లో ఎలా సాల్వ్ చేయాలంటే, డైరెక్ట్గా 10కి 12కి ఎల్సిఎం ఎంత, 60 కదా. వీటికి ఎఫిషియన్సీ తీయండి. ఎఫిషియన్సీ ఎంత, 6, దాని తర్వాత 5. ఈ 60లో నుంచి 6 తీసేయండి. ఓకే, ఎంత అవుతుంది, 54 కదా. 54 ఇంటూ 2 చేయండి, ఎంత అవుతుంది, 108 + 1, డైరెక్ట్గా 109 అవుతుంది, రైట్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ 6 తీసేయాలి. ఆ 6 లాస్ట్లో ఏం చేయాలి, 1గా యాడ్ చేసి సరిపోతుంది. ఈ రెండు ఎందుకు మల్టిప్లై చేసామంటే ఆల్టర్నేట్ డేస్ కాబట్టి 2తో మల్టిప్లై చేసాం. సింగిల్ లైన్లో ఇలా మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంది, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అదేమవుతుంది, కాంపోజిట్ నెంబర్స్ అవుతుంది. అది మన కాంపోజిట్ నెంబర్ అవునో కాదో ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక నెంబర్స్ని జనరల్గా చేయాలంటే ఇట్ టేక్స్ టైం. చిన్న చిన్న నెంబర్సే కాబట్టి ఇవి కూడా మనకు తెలుస్తున్నాయి కాబట్టి 61 ప్రైమ్ నెంబరే, 31 ప్రైమ్ నెంబరే, 41 ప్రైమ్ నెంబరే, 51 కాంపోజిట్ నెంబర్ డైరెక్ట్గా చెప్పొచ్చు, చిన్న నెంబర్స్ కాబట్టి. ఒకవేళ ఆ క్లారిటీ కూడా రాలేదనుకోండి, మీరేం చేస్తారు, ఈవెన్ నెంబర్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, 5 యొక్క మల్టిపుల్స్ ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్స్ మల్టిపుల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది అంటే 9 కానీ 3 కానీ చెక్ చేయండి. ఈ 9, 3 ఎలా చేయొచ్చు, సమ్ ఆఫ్ డిజిట్సే కదా, సమ్ ఆఫ్ డిజిట్స్, రైట్. 6 + 1 ఎంత, 7, 3తో పోదు. 5 + 1 ఎంత, 6, 3తో పోతుంది. అంటే 6తో పోతుందంటే దాని మీనింగ్ ఏంది, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టే కదా, అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 3 + 1 ఎంత, 4, 3తో పోదు. 4 + 1 ఎంత, 5, 3తో పోతుంది. ఒకవేళ మీరు ఐడెంటిఫై కాకపోతే ఈ ట్రిక్ అప్లై చేసి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 96, 156 అండ్ 60. ఎప్పుడైనా సరే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ చేసేటప్పుడు హెచ్సిఎఫ్ అనేది ఆల్వేస్ మినిమం డిఫరెన్స్.
మినిమం డిఫరెన్స్ కానీ, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిఫరెన్స్ కానీ అవుతుంది. ఇక్కడ మినిమం డిఫరెన్స్ మనకి ఎక్కడ వస్తుంది చూడండి. 96కి 60కి డిఫరెన్స్ ఎంత? 36 కదా. అయితే మనకు 36 అయినా రావాలి, 36 యొక్క ఫ్యాక్టర్స్ అయినా రావాలి. ఇప్పుడు చూడండి 36 కంటే తక్కువ ఉండాలి కంపల్సరీగా, అంటే 40 మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకేం చేయాలి? ఇక్కడ ఆప్షన్స్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏముంది? 12 ఉంది కదా. 12 36 యొక్క ఫ్యాక్టరే. ఇప్పుడు చూడండి వీటన్నిటిలో కామన్గా ఉండాలి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 12 8 96, నెక్స్ట్ 12 1 12, 3 12 12 3 36, ఇందులో 12 ఉంది, 12 5 60, ఇందులో కూడా 12 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 12 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కమర్ గెయిన్ 12.5% on the resale of used stereo if he purchased an item for 1680 rupees. How much did he sell it for? కమర్ ఏమో రీసేల్ చేయడం వల్ల ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందంట? 12.5% ప్రాఫిట్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు? 1680 రూపాయలు. అయితే ఎంత కమ్మాడో మనం కనుక్కోవాలి. ఫస్ట్ 12.5% ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 1/8 అవుతుంది. గెయిన్ కాబట్టి ప్లస్ మన కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో రాయండి. కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు, ఫ్రాక్షన్ అయితే డినామినేటర్లో ఎంత అయితే ఉందో తీసుకోండి. కాస్ట్ ప్రైస్ 8 రూపాయలు, నాకు 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? కాస్ట్ ప్రైస్ ఎంత? రేషియోలో 8 పార్ట్స్. ప్రాబ్లంలో ఎంత కొన్నాడు? 1680 రూపాయలకు కొన్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు? 9 పార్ట్స్కి అమ్ముతున్నాడు. ఆ 9 పార్ట్స్ ఎంతో మనం కనుక్కోవాలి. మల్టిప్లై చేస్తే 8 2 16, 8 1 8, 1 0. క్రాస్గా మల్టిప్లై చేయండి. 210 ఇంటూ 9, 9 0 0, 9 1 9, 90 రావాలి. 90 ఎక్కడుంది? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 9 2 18, 1890 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి అన్నిటికీ అప్లై కాకపోవచ్చు, కొన్నిటికి అప్లై అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా క్వశ్చన్స్ మనం అప్లై చేయొచ్చు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 8 పార్ట్స్ కదా, 8 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? 9 పార్ట్స్ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 8 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు, 9 పార్ట్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఈ రెండు ఏ నెంబర్స్? కోప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు. కామన్ ఫ్యాక్టర్ లేకపోతే కంపల్సరీగా ఆన్సర్ ఏం రావాలి? 9 యొక్క మల్టిపుల్ రావాలి. ఆన్సర్ కంపల్సరీ ఏమి ఉండాలి? 9 యొక్క మల్టిపుల్ రావాలి. సో ఆప్షన్లో ఏదైతే 9తో డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్. 9 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది? సమ్ 9 వచ్చినా 9 యొక్క మల్టిపుల్స్ వస్తే క్యాన్సిల్ చేయండి. ఏ నెంబర్ మిగిలిపోతే ఎగ్జాక్ట్గా 9తో డివైడ్ అవుతుంది, మిగిలితే అది రిమైండర్ డివైడ్ అవ్వదు. చూడండి 9 క్యాన్సిల్, 1 + 0 ఎంత? 1, 9తో పోదు. నెక్స్ట్ 9 క్యాన్సిల్, 1 + 2 ఎంత? 2, 9తో డివైడ్ అవ్వదు. 1 + 8 9 క్యాన్సిల్ చేయండి. 8 + 0 ఎంత? 8, 9తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 1 + 8 ఎంత? 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్. ఏ నెంబర్ మిగలేదు కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా 9తో డివైడ్ అవుతుంది. ఇది 9 యొక్క మల్టిపుల్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనం ఏదైనా సరే ఈజీ ప్రాసెస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9? చూసారా, ఓన్లీ డివిజిబిలిటీ ఆఫ్ 9 మీద క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడే చెప్పాను, సమ్ 9 వచ్చినా 9 యొక్క మల్టిపుల్స్ వస్తే ఏం చేసేయాలి? క్యాన్సిల్ చేసేయండి. 5 + 6 ఎంత? 11. 11 + 7 ఎంత? 18, అంటే 9తో పోతుంది. 6 + 5 ఎంత? 11. 11 అంటే 2, 9తో డివైడ్ అవ్వదు. ఆప్షన్ ఏ ఎలిమినేట్. అలాగే 7 + 2 ఎంత? 9. 4 + 6 10. 10 + 8 ఎంత? 18. ఇది 9తో పోతుంది. ఇంక ఇదే ఆన్సర్. వేరేది చెక్ చేయాల్సిన పని కూడా లేదు. ఇక్కడ ఏంటిది? ఏ నెంబర్ 9తో డివైడ్ అవుతుంది అన్నాడు, రైట్? సరే, కాన్సెప్ట్ నేర్చుకోవడం కోసం ఆప్షన్ సి కూడా చెక్ చేద్దాం. 5 + 4 ఎంత? 9 క్యాన్సిల్. 3 + 2 5. 5 + 1 ఎంత? 6, 9తో పోదు. అలాగే 6 + 4 ఎంత? 10. 10 + 8 ఎంత? 18 క్యాన్సిల్. 7 + 5 ఎంత? 12, 9తో డివైడ్ అవ్వదు. ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, నీతు ఈజ్ 10 years ఓల్డర్ దాన్ మీతు అండ్ మీతు ఈజ్ 7 years ఎల్డర్ టు గీతు. ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 48 years, వాట్ ఈజ్ ద నీతుస్ ఏజ్ ఇన్ ఇయర్స్ అన్నాడు. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? నీతు, మీతు, గీతు అన్నారు. నీతు ఈజ్ 10 years ఎల్డర్ టు మీతు అండ్ మీతు ఈజ్ 7 years ఎల్డర్ టు గీతు. సో
నీతునేమో మీతో కంపారిజన్ చేస్తున్నాడు, మీతునేమో గీతుతో కంపారిజన్ చేస్తున్నాడు. కాబట్టి గీత ఎంత అనుకుంటారు? ఎక్స్ అనుకోండి. అప్పుడు మీతు ఎంత అవుతుంది? 7 years ఎల్డర్ అంటే ఎక్స్ ప్లస్ 7. నీతి ఏమవుతుంది? 10 years ఎల్డర్ టు మీతు. కాబట్టి నీతి ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 7 ప్లస్ 10 అవుతుంది. అయితే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఎంత? 48. ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 3x ప్లస్ ఎంత? 17 ఒక 7 24 ఈజ్ ఈక్వల్ టు 48. 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 24. క్యాన్సిలేషన్ చేస్తే 8. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8. అంటే ఏం కావాలి? వాట్ ఈజ్ నీతుస్ ఏజ్? నీతు ఏజ్ ఎంత? ఎక్స్ ప్లస్ 17 కదా. సో 8 ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 25. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ a triangle ABC, AB is equal to 10 centimeters. Angle A is bisected internally to intersect BC into D. BD is equal to 6 centimeters and DC is equal to 7.5 centimeters. What is the length of CA? Same angular bisector మీద కూడా ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రయాంగిల్ ABC యాంగులర్ బైసెక్టర్ ఎక్కడంట? ఇక్కడ బైసెక్ట్ అవుతుంది BC లైన్ మీద. ఎక్కడ బైసెక్ట్ అయింది? ఇట్ మీట్స్ పాయింట్ D. AB ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. నెక్స్ట్ BD ఎంత ఇచ్చాడు? 6. DC ఎంత? 7.5. AC ఎంతో మనం కనుక్కోవాలి. ఇక్కడ ఫార్ములా ఏంటంటే యాంగులర్ బైసెక్టర్ అయితే AB బై AC ఈజ్ ఈక్వల్ టు BD బై DC. AB వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 బై AC అంటే x, దట్ ఈజ్ ఈక్వల్ టు BD ఎంత అంటే 6 బై 7.5. ఎలా రాయొచ్చు? 7.5ని 75 బై 10 పై రాస్తే 10 అవుతుంది. 15 4లు 15 5లు, అలాగే 2 2 5లు. సో 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 25 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 12.5. ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A train traveling at constant speed crosses two persons walking in the same direction in 4 seconds and 42 seconds respectively. First person was walking at the speed of 4.5 km per hour while the second person walking at a speed of 6 km per hour. What was the speed of the train in kilometer per hour? ఇక్కడ క్వశ్చన్ ఏమీ లేదు. ఒక ట్రైన్ ఫస్ట్ ఒక పర్సన్ ఏమో 4 సెకండ్లో క్రాస్ చేస్తుంది. అదే ట్రైన్ ఇంకొక పర్సన్ని 4.2 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. ఈ రెండు ఎలా ఉన్నాయంట? ప్యారలల్గా సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి అనమాట. రైట్, ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఒక ట్రైన్ ఒక పర్సన్ క్రాస్ చేస్తుంది. ట్రైన్ యొక్క స్పీడ్ x అనుకోండి, పర్సన్ యొక్క స్పీడ్ ఎంత? 4.5 km per hour. ఎంత టైం పట్టింది? 4 seconds పట్టింది. సేమ్ అదే ట్రైన్ ఇంకో పర్సన్ని క్రాస్ చేస్తుంది. ఆ పర్సన్ స్పీడ్ ఎంత? 6 km per hour. అదే ట్రైన్ స్పీడ్ ఎంత? x km per hour. ఎంత టైంలో క్రాస్ చేశాడు? 4.2 సెకండ్స్లో క్రాస్ చేశాడు. అయితే ఈ 2 సిచ్యువేషన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రైన్ మ్యాన్ క్రాస్ చేస్తుంది, ఇక్కడ కూడా ట్రైన్ మ్యాన్ క్రాస్ చేస్తుంది. అంటే ట్రైన్ మ్యాన్ క్రాస్ చేస్తే ఎవరి డిస్టెన్స్ ఉంటుంది? ట్రైన్ డిస్టెన్సే ఉంటుంది. ట్రైన్ డిస్టెన్సే ఉంటుంది. ఇక్కడ ట్రైన్ డిస్టెన్స్ అనేది సేమ్ కదా. డిస్టెన్స్ సేమ్గా ఉంటే స్పీడ్ ఫార్మ్ డిస్టెన్స్ ఫార్మ్ ఏంటిది? స్పీడ్ ఇంటూ టైం. రిలేషన్షిప్ ఏం రాయొచ్చు? S1 T1 ఈజ్ ఈక్వల్ టు S2 T2 అంతే. రైట్, ఆ స్టార్టింగ్ ఇది ఏ డైరెక్షన్? ఇది సేమ్ డైరెక్షన్ కదా, రెండిట్లో సేమ్ డైరెక్షనే. ఆ స్పీడ్ ఏమవుతుంది? x మైనస్ 4.5 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది? రిలేటివ్ స్పీడు x మైనస్ 6 ఇంటూ 4.2. రైట్, ఇక్కడ 4.2 కాబట్టి బై 10 రాస్తున్నాను. ప్రాబ్లం అయిపోతుంది. 2 టైమ్స్ 221 టైమ్స్ క్రాస్ గా 10తో మల్టిప్లై చేస్తే 10 2 ఎంత? 20 కదా. 20x మైనస్ 4.5 ఇంటూ 20 ఎంత అవుతుంది? 90 ఈజ్ ఈక్వల్ టు 21x మైనస్ 6 ఇంటూ 21 ఎంత? 126. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? x. వీడి యొక్క డిఫరెన్స్ ఎంత? 36. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత వచ్చింది మనకి? 36 km per hour. ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, a train moving with uniform speed covers 338 meters in 50 seconds. What is its speed? ఒక ట్రైన్ యూనిఫామ్ స్పీడ్లో ఇంత టైంలో మూవ్ అవుతుంది. స్పీడ్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది?
స్పీడ్ ఇంటూ టైం, డిస్టెన్స్ ఎంత 338, దట్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ ఎంత టైం పట్టింది 50 సెకండ్స్. ఇప్పుడు మీరు క్యాన్సిలేషన్ చేయొద్దు, 338/50. ఎప్పుడైనా సరే ఇక్కడ 50 ఉంటే మీరు ఏం చేస్తారు, డినామినేటర్లో జీరోస్ వచ్చే విధంగా చేయండి. 2తో మల్టిప్లై చేస్తా, 2/2 చేయండి. ఇప్పుడు ఏమవుతుంది 216, 2 3 6 1 7, 2 3 6/100 కదా, ఏమవుతుంది 6.76 మీటర్ పర్ సెకండ్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద వెయిట్ ఆఫ్ Jaya and Vijaya are in the ratio of 4:5. The total of their weight is 42. What is Vijaya's weight? Jaya, Vijaya వాళ్ళిద్దరు వెయిట్ రేషియో ఎంత 4:5. టోటల్ వెయిట్ ఎంత ఇచ్చాడు 72 ఇచ్చాడు. ఆ రేషియో ప్రకారం వీళ్ళిద్దరు టోటల్ వెయిట్స్ ఎంత 9 పార్ట్స్ అనేది ఎంత 72 అయింది. ఏం కనుక్కోవాలి విజయాస్ వెయిట్, విజయ్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది. 9తో క్యాన్సిల్ చేసి 9 8 72, క్రాస్గా మల్టిప్లై చేసి 5 × 8 ఈజ్ ఈక్వల్ టు 40 kg. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మీరు ఒక పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, ఈ రెండు ఏ నెంబర్స్ చూడండి. టోటల్ ఎంత మనకు టోటల్ ఇచ్చాడు కాబట్టి టోటల్ ఇచ్చాడు 9 పార్ట్స్ ఎంత 72. మనం ఏం కనుక్కోవాలి 5 పార్ట్స్ కనుక్కోవాలి. ఈ రెండు ఏ నెంబర్స్ కూపర్ నెంబర్స్ కదా, అంటే కంపల్సరీగా ఆన్సర్ ఏమవుతుంది 5 యొక్క మల్టిపుల్స్ రావాలి. ఆప్షన్లో 5 యొక్క మల్టిపుల్స్ ఏముంది ఒకే ఒక ఆప్షన్, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇవి చిన్న నెంబర్స్ కాబట్టి ఇలా చేయండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇదే ప్లేస్లో పెద్ద పెద్ద నెంబర్ ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు ఈ ట్రిక్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 15. ద రేంజ్ ఆఫ్ దిస్ డేటా ఈజ్ 8. వైల్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 స్మాలెస్ట్ నెంబర్స్ ఈజ్ 1. ద గ్రేటెస్ట్ ఆఫ్ ది 3 నెంబర్స్. చిన్న క్వశ్చనే, కొంచెం క్యాలిక్యులేషన్ పట్టే విధంగా ఉంది, క్వశ్చన్ స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గివెన్ బిలో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 163/84 అన్నాడు. 163/84 2 నెంబర్స్ కట్ చేయండి. ఇక్కడ 2 నెంబర్స్, ఇక్కడ డైరెక్ట్ 3 నెంబర్స్ తీసుకోండి, ఎందుకంటే 3 నెంబర్స్ ఉంటే వాటి యొక్క స్క్వేర్స్ మనకు తెలుసు కాబట్టి. ఆ 163కి బిలో ఏ స్క్వేర్ ఉంది 13 స్క్వేర్ 169, 12 స్క్వేర్ ఎంత 144, ఇది ఓకే 12 వస్తుంది. నెక్స్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 4 వచ్చింది. ఏ నెంబర్ని మనం స్క్వేర్ చేస్తే యూనిట్ ప్లేస్ వాల్యూ మనకు 4 వస్తుంది. 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, 8 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. అయితే 122 రావాలి, లేకపోతే 128 రావాలి. ఆప్షన్ ఏ, ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి, ఇక్కడ మనం ఆన్సర్ ఎలా తీయాలి అంటే 12 యొక్క నెక్స్ట్ నెంబర్ ఎంత 13 కదా, 12ని 13తో మల్టిప్లై చేయండి. 13 26, 13 1 13, 1 2 15. సో 156 కంటే ఇది ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఎక్కువ నెంబర్ తీసుకోండి. 156 అని తక్కువ ఉంటే తక్కువ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ నెంబర్ ఎంత 8, 128. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎ రోప్ 84 meters long divided in the ratio of 7:5, the length of the longer piece is అన్నాడు. సేమ్ వాళ్ళ క్వశ్చన్, టోటల్ ఎలా డివైడ్ చేశాడు 7:5 రేషియోలో డివైడ్ చేశాడు. టోటల్ ఎన్ని పార్ట్స్ 12 పార్ట్స్. ప్రాబ్లంలో రోప్ యొక్క టోటల్ లెంత్ ఎంత 84. ఏం కనుక్కోవాలి లాంగర్ పీస్ ఎంత, లాంగర్ పీస్ అంటే ఎంత 7 పార్ట్స్ ఎంత అవుతుంది 12 ఏళ్ళు. నెక్స్ట్ 7 × 7 ఎంత 49. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ cot alpha is √2 + 1, the value of tan alpha minus cot alpha. ఎప్పుడైనా చూడండి cot alpha is equal to √2 + 1 కదా, tan alpha ఏమవుతుంది దీనికి రివర్సే కదా, 1/cot alpha కదా, 1/√2 + 1 అవుతుంది. దీన్ని మనం రేషనలైజేషన్ చేస్తే √2 - 1/√2 - 1 that is equal to √2 - 1/a + b into a - b, √2 square minus 1 square that is equal to √2 - 1/2 - 1 that is equal to ఎంత వచ్చింది మనకి √2 - 1. అసలు ఈ మొత్తం చేయాల్సిన పని కూడా లేదు, డైరెక్ట్ సింగిల్ లైన్లో చేయండి. మీరు ఎప్పుడైనా సరే దీన్ని స్క్వేర్ చేయండి 2, దీన్ని స్క్వేర్ చేయండి 1, వీటి యొక్క డిఫరెన్స్ ఎంత 1 వచ్చింది అనుకోండి. మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు సైన్ని మార్చండి, √2 + ఉంటే √2 - 1 వస్తుంది అంతే. ఓకే, ఈ మొత్తం చేయాల్సిన పని లేదు. మనం ఆ 2 నెంబర్స్ని స్క్వేర్ చేసి డిఫరెన్స్ 1 అయితే డైరెక్ట్గా సింబల్ మార్చండి సరిపోతుంది. tan ఆల్ఫా ఎంత tan
ఆల్ఫా మైనస్ కాట్ ఆల్ఫా. tan ఆల్ఫా వాల్యూ ఎంత √2 మైనస్ 1 మైనస్ ఆఫ్ కాట్ ఆల్ఫా ఎంత √2 ప్లస్ 1. ఏమవుతుంది √2 మైనస్ 1 మైనస్ √2 మైనస్ 1 మైనస్ √2 ప్లస్ √2 క్యాన్సిల్ -2. ఆప్షన్ B is correct. Next one, at 8% simple interest per annum, a sum of money becomes 608 in 3/2 years. What was the sum invested? కొంత మనీ తీసుకున్నానంట 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఎన్ని ఇయర్స్కి 3/1/2 ఇయర్స్కి. ఆ టోటల్ సమ్ ఎంత అయింది 608 రూపాయలు అయింది. మీరు క్వశ్చన్ చదివేటప్పుడే మనకు ప్రిన్సిపల్ ఇచ్చాడా అమౌంట్ ఇచ్చాడా మనం అర్థం చేసుకోవాలి. సో టైం పీరియడ్ తర్వాత టోటల్ సమ్ అంటే దాని మీనింగ్ ఏంది అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ అంటే ఏంటిది ఇందులో ప్రిన్సిపల్ ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది రైట్. ఇలా ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేయండి. డిఫాల్ట్ ప్రిన్సిపల్ ఎంత 100%. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి 1 ఇయర్కి ఎంత 8%. మనకి 3/1/2 ఇయర్స్ అంటే 3/1/2 ఇయర్స్ అంటే ఎంత 7/2. 7/2 2 ఎన్నిసార్లు పోతుంది 4 times. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 28%. సో అమౌంట్ ఎంత అవుతుంది ప్రిన్సిపల్ 100%, సింపుల్ ఇంట్రెస్ట్ 28%. అమౌంట్ ఎంత 128%. ప్రాబ్లంలో అమౌంట్ ఎంత ఇచ్చాడు 608 ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోవాలి వాట్ వాజ్ ద సమ్ ఇన్వెస్టెడ్ అంటే మనీ ఎంత తీసుకున్నాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు ఇనీషియల్గా అంటే 100% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ చేస్తే 4 3 12 4 8 4 15 4 8 మళ్ళీ 4తో క్యాన్సిలేషన్ చేస్తే 4 8 32 4 25 8తో క్యాన్సిలేషన్ చేస్తే 8 1 8. నెక్స్ట్ ఇంకేం మిగిలింది 72 9 72 క్రాస్గా మల్టిప్లై చేయాలి 19 × 25. ఇక్కడ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే యూనిట్ ప్లేస్ వాల్యూ చూడండి 9 5 ఎంత 45 అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి 5 రావాలి. 5 ఎక్కడ ఉంది ఓన్లీ ఆప్షన్ C ఇస్ కరెక్ట్. మొత్తం చేయాల్సిన పని కూడా లేదు రైట్. కాబట్టి మీకు ఆన్సర్ కావాలంటే మల్టిప్లై చేయండి 29 ఎంత 225 25 1 25 22 ఎంత అవుతుంది 475. అన్నెసరీగా టైం వేస్ట్ చేసుకోకూడదు మనం. నెక్స్ట్ వన్ పైప్ A కెన్ ఫిల్ ఎన్ ఎంటీ సిస్టమ్ ఇన్ 6 hours while along with pipe B it can fill it in 4 hours. Only pipe B is on for an hour, after which pipe A also turned on. How much time will it take to fill up the system? క్వశ్చన్ చాలా ఈజీ అనమాట. ఫస్ట్ పైప్ A ఒక్కటే ట్యాంక్ ఎంత టైంలో ఫిల్ చేస్తుంది 6 hours. వైల్ అలాంగ్ విత్ పైప్ B అంటే ఈసారి 2 pipes A అండ్ B కలిసి ఎంత టైంలో ఫిల్ చేస్తున్నాయి 4 hours ఫిల్ చేస్తున్నాయి. మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ A కి ఎఫిషియన్సీ కావాలి B కి ఎఫిషియన్సీ కావాలి. ఎల్సిఎం తీసుకోండి 6కి 4కి ఎల్సిఎం ఎంత 12 liters. A 12 litersని 6 hours ఫిల్ చేస్తుంది. పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది 2 liters. AB 12 litersని 4 hours ఫిల్ చేస్తుంది. పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది 3 liters. ఇప్పుడు చెప్పండి A ప్లస్ B యొక్క ఎఫిషియన్సీ ఎంత 3, A యొక్క ఎఫిషియన్సీ ఎంత 2. ఇప్పుడు B యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది B యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. ఫైనల్గా A యొక్క ఎఫిషియన్సీ ఏమో 2, B యొక్క ఎఫిషియన్సీ ఏమో 1. ఇంకా ప్రాబ్లం అయిపోయినట్టే. ఇప్పుడు కండిషన్ ప్రకారం క్వశ్చన్ జాగ్రత్తగా చేయాలి. ఓన్లీ పైప్ B ఈజ్ టర్న్ ఆన్ ఫర్ అవర్. ఫస్ట్ ఏం చేశాడు పైప్ B ఆన్ చేశాడు ఎన్ని అవర్స్ 1 hour. నెక్స్ట్ విచ్ పైప్ A ఆల్సో టర్న్డ్ ఆన్. ఈసారి 2 పైపులు ఓపెన్ చేశాడు A అండ్ B. సో ఈ రిమైనింగ్ టైం ఎంత పడుతుంది కనుక్కోవాలి. ఇలా చేస్తే టోటల్ ట్యాంక్కి ఫిల్ అవుతుంది కదా. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత 12 liters. ఇప్పుడు ఎఫిషియన్సీ రాయండి. B యొక్క ఎఫిషియన్సీ 1 కదా. 1 × 1 ఎంత 1 ప్లస్ A ప్లస్ B యొక్క ఎఫిషియన్సీ ఎంత 2 + 1 3. 3x ఈజ్ ఈక్వల్ టు 12. 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 11. x ఈజ్ ఈక్వల్ టు 11/3. 3 3 9. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 2/3 అవర్స్ కదా. ఈ 2/3ని కూడా ఏం చేస్తాడు మినిట్స్లో కన్వర్ట్ చేయండి ఇంటూ 60. ఎన్నిసార్లు పోతుంది 30 20 22 ఎంత 40 అంటే 3 hours 40 minutes. 3 hours 40 minutes ఆన్సర్ కాదు. ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ ఇన్ ఆల్ టు ఫిల్ అప్ ద సిస్టమ్.
స్టార్టింగ్ ఎంత 1 అవర్ కదా, స్టార్టింగ్ బి ఒక్కటి 1 అవర్ చేసింది, రిమైనింగ్ ఇద్దరు కలిసి చేశారు. టోటల్ టైం ఎంత 4 hours 40 minutes. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, జినా ఈజ్ 24 years యంగర్ దాన్ హర్ మదర్. సో జినాకి హర్ మదర్కి ఏజ్ డిఫరెన్స్ ఎంత 24 years. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏజ్ డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్కి వెళ్ళినా సరే అది కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ 8 years హెన్స్ హర్ మదర్స్ ఏజ్ విల్ బి 5/3 times ఆఫ్ హర్ ఏజ్. ఇక్కడ ఏం చెప్పాడు, ఆఫ్టర్ 8 years మదర్ ఏజ్ అనేది 5/3 times ఆఫ్ ది జినా ఏజ్. సో మదర్ బై జినా రేషియో ఎంత 5:3. మదర్కి జినాకి ఏజ్ రేషియో ఎంత 5:3. ఎప్పుడు ఇది 8 years సిన్స్ ఆఫ్టర్ 8 years. మీరు ఇప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని రేషియోలో ఏజ్ డిఫరెన్స్ ఎంత 2 parts, ప్రాబ్లంలో ఏజ్ డిఫరెన్స్ ఎంత 24 years. మీకు కన్ఫ్యూజన్ రావచ్చు, సార్ ఈ రేషియో 8 సంవత్సరాల తర్వాత కదా, ఇప్పుడు ఎందుకు ఏజ్ డిఫరెన్స్ ఈక్వల్ అవుతుంది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 persons మధ్య ఏజ్ డిఫరెన్స్ 5 years అయితే 100 years తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది 5 ఉంటుంది. 8 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 5 ఉంటుంది, రైట్. సో 1 part 2 parts 24 అయితే 1 part ఎంత అవుతుంది 12 అవుతుంది. ఎవరి ఏజ్ కనుక్కోవాలి, జినాస్ ప్రెజెంట్ ఏజ్. జినా ఎంత ఉంది 3 parts కదా, 1 part 12 అయితే 3 parts ఎంత 36. ఈ 36 ఎప్పుడు 8 years తర్వాత నాకు ప్రెజెంట్ ఏజ్ కావాలంటే -8 అంటే ఎంత అవుతుంది 28 years. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 157 liters ఆఫ్ ఆయిల్ ఈజ్ 29,763.65, వాట్ ఈస్ ద కాస్ట్ పర్ లీటర్ రౌండ్ ఆఫ్ 2 decimal places అన్నాడు. ఇప్పుడు 57 liters ఎంత అయితే 1 liter ఎంత. ఇప్పుడు ఈ టోటల్ వాల్యూని మనం 157తో డివైడ్ చేయాలి, అది కూడా ఏంది రౌండ్ ఆఫ్ కావాలి కాబట్టి క్వశ్చన్ ఈజీనే, క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది, స్కిప్ చేస్తున్నా, తర్వాత చూద్దాం. నెక్స్ట్ వన్, the given figure depicts the country wise and age wise distribution of people who visit China for business setup. If in a given year 5 lakhs people visit China, then the number of American nationals of age group below 20 years visited China అన్నాడు. సో చైనాలో ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు 5 lakhs members ఉన్నారు కదా. 5 lakhs members అంటే 5 zeros ఇంటూ వీళ్ళలో మనకి ఎవరు కావాలి, అమెరికన్స్ కావాలి. ఫస్ట్ డయాగ్రామ్లో అమెరికన్స్ ఎంత పర్సెంట్ ఉన్నారు 60%, 60/100 ఇంటూ ఈ 60%లో కూడా మనకు ఎవరు కావాలి, బిలో 20 years వాళ్ళు కావాలి. బిలో 20 years ఎంత పర్సెంటేజ్ ఉన్నాడు 60%, మళ్ళీ 60/100. ఈ మొత్తం 4 zeros, ఈ 4 zeros క్యాన్సిల్ అవుతున్నాయి, మొత్తం 3 zeros ఉన్నాయి కదా. 6 5 ఎంత 30, 30 ఏళ్ళు ఎంత 18, 180 తర్వాత మళ్ళీ 3 zeros, 1,80,000 మంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. లేదు మీకు గుర్తు రాదు అనుకోండి, అసలు జీరోస్తో కన్ఫ్యూజన్ ఉందనుకుంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కదా. 5 6 30, 3 6 18, 18 రావాలి. 18 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి దగ్గర ఉంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ సేమ్ మోడల్ క్వశ్చనే. చైనాకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు 5 lakhs members ఉన్నారంట. అయితే ఈసారి ఎవరు కావాలి, బ్రిటిష్ నేషనలిస్ట్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 20 to 40 years 5 lakhs members. ఇందులో ఎవరు కావాలి, బ్రిటిషర్స్ ఎంతమంది ఉన్నారు 20%, 20/100 ఇంటూ ఇందులో మనకి ఏం కావాలి 20 to 40 years ఎంతమంది, మళ్ళీ 20%, 20/100. ఈ 4 zeros క్యాన్సిల్, మల్టిప్లై చేద్దాం. 25 ఎంత 100, 20 ఎంత 2000 అంటే 2000 సంథింగ్ రావాలి. ఇంకొక 0 కూడా ఉంది కాబట్టి 20,000. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీకు ఆ నెంబర్ కనబడితే చాలు, ఎందుకంటే మొత్తం జీరోసే ఉన్నాయి. ఆ స్టార్టింగ్ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్, సో దీంతో పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ క్వశ్చన్స్ మనం స్కిప్ చేసామో ఆ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళి మనం ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఒకసారి చూద్దాం. మనం క్వశ్చన్ చేసేటప్పుడే మాకు అర్థం కావాలి. ఈ క్వశ్చన్ మనం స్కిప్ చేసాం. ఇప్పుడు చూడండి, ద మీన్ ఆఫ్ 3 numbers ఈజ్ 15. సో 3 numbers ఏమనుకుంటారు, ఏ బి సి అనుకోండి. మీన్ ఆఫ్ 3 numbers అంటే యావరేజే కదా. a + b + c / 3 = ఎంత 15. a + b + c దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది
45 ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ద రేంజ్ ఆఫ్ దిస్ డేటా ఈజ్ 8. రేంజ్ అంటే ఏంటిది? మ్యాక్సిమం నెంబర్కి మినిమం నెంబర్కి డిఫరెన్స్. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత? సి. లోయెస్ట్ నెంబర్ ఎంత? ఏ. దీనికి డిఫరెన్స్ ఇచ్చాడు. సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ స్మాలెస్ట్ నెంబర్. టూ స్మాలెస్ట్ నెంబర్స్ అంటే ఏబీనే కదా. ఏమవుతుంది? బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. అదేం కనుక్కోవాలి? గ్రేటెస్ట్ ఆఫ్ ది 3 నెంబర్స్ సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని ద్వారా మనం ఏం రాయొచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు సి బై 8 రాయొచ్చు. అలాగే బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే బి ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? 1 ప్లస్ ఏ కదా. ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? 8 కదా. 1 ప్లస్ ఏ ప్లేస్లో సి మైనస్ 8 రాయొచ్చు. సి మైనస్ 8. ఈ మొత్తం వాల్యూస్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఏ వాల్యూ ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 45. ఏ వాల్యూ ఎంత? సి మైనస్ 8 ప్లస్ బి వాల్యూ ఎంత? 1 ప్లస్ సి మైనస్ 8 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 45. మొత్తం ఎన్ని సీలు ఉన్నాయి? 3 C's ఉన్నాయి. -8 -8 -16 ప్లస్ 1 అంటే -15 ఈజ్ ఈక్వల్ టు 45. 3C ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? -15 అంటే పోతే 60. X ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూసారు కదా, క్వశ్చన్ ఈజీనే, క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ క్వశ్చన్ అనేది స్కిప్ చేశాను. నెక్స్ట్ వన్. ఇంకా ఏ క్వశ్చన్ స్కిప్ చేసాము? ఈ క్వశ్చన్ మనం స్కిప్ చేసాం. ఈ క్వశ్చన్ చూడండి. 157 లీటర్స్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 29,763.65 ఇచ్చాడు. 1 లీటర్ కాస్ట్ ఎంతో కనుక్కోవాలి. బై 157 చేయాలి మనం. 157ని 29763.65 మనకు రౌండ్ ఆఫ్ నెంబర్స్ కావాలంట. ఫస్ట్ 157 1 157 పోతే ఎంత వస్తుంది? 0. 9లోంచి చదిపోతే ఎంత? 4. 2లోంచి ఓడిపోతే ఎంత? 1. ఈసారి ఏం చేద్దాం మనం? ఈ 6 వాల్యూ పెట్టండి. నెక్స్ట్ 8 టైమ్స్ చూడండి. 7 8 ఎంత? 7 8 ఎంత? 56. నెక్స్ట్ 8 5 40, 1 5 45, 8 1 8 1 4 12. సో మనం తీసేసి ఎంత వస్తుంది? 0. 10లో నుంచి 5 పోతే ఎంత? 5. అలాగే 3లో నుంచి 2 పోతే ఎంత? 1. ఈసారి మళ్ళీ ఏం చేద్దాం? ఈసారి ఇంకే నెంబర్ మిగిలింది? 3 మిగిలింది కదా. 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనం 8 టైమ్స్ తీసుకుంటే ఎంత వచ్చింది? 1 2 5 6 వచ్చింది. అంటే ఈసారి ఏం చేద్దాం? 9 టైమ్స్ తీసుకోండి. 7 9 ఎంత? 63. 9 5 45, 45 1 6 51. నెక్స్ట్ 9 1 9 1 5 14. అంటే మనం ఇంకా మీరు ఆప్షన్స్ చూడండి, మొత్తం చేయాల్సిన పని లేదు. అంటే 189 కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. 180 కంటే 189 కంటే ఇంకేముంది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనం ఏం అడిగాడంటే రౌండ్ ఆఫ్ 2 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు. సో అది అడిగాడు కాబట్టి కొంచెం ఆలోచించాం మనం. సో ఇక్కడ ఏంటంటే అంత కూడా చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు జనరల్గా ఫైండ్ అవుట్ చేసినా సరే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? సో దీంతో మన మాక్ టెస్ట్లో ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు కదా. మీరు రేపు ఎగ్జామ్లో ఎలా అయితే మాక్ టెస్ట్ రాయాలో సేమ్ అదే ప్యాటర్న్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాగే కంటిన్యూస్గా ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీరు మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.